ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ డే 2 రోజున ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ పండగ అయితే చేసుకున్నారు. ఫస్ట్ సెషన్ మినహాయిస్తే తర్వాత అన్ని సెషన్స్‌లో కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే పరుగుల వరద పారించారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మరొకసారి ఇండియన్ బౌలర్స్‌కి క్లాస్ అయితే తీసుకున్నాడు. అదేవిధంగా లాస్ట్ 16 ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేని స్టీవెన్ స్మిత్ అయితే ఈసారి తన బ్యాట్ జులిపించి తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో ఫామ్‌లోకి వచ్చని చెప్పాలి. ఇంకా ఈ డే 2 హైలైట్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ డే వర్షం వల్ల కేవలం కొన్ని ఓవర్సే బౌల్ చేసి 28 రన్స్ మాత్రమే చేసినటువంటి ఆస్ట్రేలియా డే 2న బాగానే స్టార్ట్ చేసింది చెప్పుకోవాలి. అండ్ ఇండియన్ బౌలర్స్ కూడా అద్భుతంగా స్టార్ట్ చేశారు ఫస్ట్ సెషన్లో. మెయిన్గా బుమ్రా అన్ప్లేయబుల్ డెలివరీస్తో అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. మరొకసారి మెక్స్వీని బుమ్రాకి అయితే దొరికిపోయాడు అనమాట. అదేవిధంగా ఉస్మాన్ ఖవాజా కూడా బుమ్రా లేకపోతే ఇండియన్ బౌలింగ్ లేదా అన్న విధంగా బుమ్రా అయితే తన పదునైన బౌలింగ్ అటాక్తో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టాడు. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి లబుషేన్ని కూడా ఎక్కువ రన్స్ చేయకుండా అయితే నితీష్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి బాల్తో బ్యాక్కి పంపించాడని చెప్పుకోవాలి. ఇంకా దాని తర్వాత అయితే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ విధ్వంసం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. మెయిన్గా ట్రావిస్ హెడ్ అందరి బౌలింగ్ని కూడా ఈవెన్ బుమ్రా, సిరాజ్ బౌలింగ్ని కూడా అద్భుతంగా ఆడుతూ తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్తో చాలా మంచి స్కిల్ఫుల్ బ్యాటింగ్లో అయితే ఆస్ట్రేలియన్ రన్స్ని అయితే ముందుకు తీసుకెళ్లాడని చెప్పుకోవాలి. ఆస్ట్రేలియన్ టీం యొక్క బ్యాటింగ్ ఆర్డర్లో మెయిన్గా ట్రావిస్ హెడ్ అండ్ స్టీవెన్ స్మిత్ అయితే 16 ఇన్నింగ్స్ తర్వాత ఒక సెంచరీ అయితే సాధించాడు ఈ మ్యాచ్లో. అండ్ అతని కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగా పెరిగిందని చెప్పుకోవాలి ఈ సెంచరీ వల్ల. ఇంకా వీళ్ళిద్దరు ఇలాగే ఫామ్ని కొనసాగిస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఇండియాకి తిప్పలు తప్పవని చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్గా ఈ మ్యాచ్లో మనం బుమ్రా గురించి అయితే మాట్లాడుకోవాలి. అందరు బౌలర్స్ కూడా చాలా ఎక్కువ పరుగులు ఇస్తున్నప్పుడు బుమ్రా మాత్రం ఒక అద్భుతమైన బౌలింగ్ అటాక్తో చాలా మంచి బౌలింగ్ లైన్ లెంత్తో కానీ స్కిల్ఫుల్గా బౌల్ చేసి మిగిలిన బ్యాట్స్మెన్ అయితే అవుట్ చేశాడు. కేవలం పడిన 7 వికెట్స్లో 5 వికెట్లు బుమ్రా మాత్రమే తీశాడు. అవుట్ సైడ్ ఏషియాలో అత్యధిక 5 వికెట్ హాల్ సాధించినటువంటి ఏషియన్ బౌలర్గా అయితే బుమ్రా రికార్డు నెలకొల్పాడని చెప్పాలి. అదేవిధంగా ఈవెన్ బీజీటీలో కూడా ఎక్కువ 5 వికెట్స్ హాల్ తీసుకున్నటువంటి బౌలర్గా బుమ్రా రికార్డ్ సాధించాడు. నా దృష్టిలో బుమ్రా తప్ప మిగిలిన బౌలర్లందరినీ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ అటాక్ చేస్తూ ఉన్నారనమాట. ఒక బుమ్రా స్పెల్లో మనం నెమ్మదిగా ఆడుకొని మిగిలిన బ్యాట్స్మెన్ అటాక్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఒక స్ట్రాటజీతో అయితే వచ్చారని చెప్పుకోవాలి. మెయిన్గా ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో అసలు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్కి ఇండియన్ బౌలర్స్ ఎటువంటి బౌన్సర్లు వేయలేదని ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. సో ఈసారి ఆ విధంగా వాళ్ళు ట్రై చేశారు బౌన్సర్స్ చేయడానికి కూడా. బట్ ట్రావిస్ హెడ్ వాటిని అప్పర్ కట్స్గా ఆడి ఇండియన్ స్ట్రాటజీ అయితే చిత్తు చేశాడని చెప్పుకోవాలి. సో ఆకాష్ దీప్ అయితే కొంచెం బౌలింగ్ బాగానే చేశాడు కానీ వికెట్స్ అయితే రాలేదు. ఈవెన్ సిరాజ్ అయితే చాలా ఎక్కువ పరుగులు అయితే ఇచ్చేశాడు ఈ మ్యాచ్లో. బట్ అతనికి ఒక్క వికెట్ అయితే దక్కింది, అది కూడా ప్యాట్ కమిన్స్ది. ఇంకా నెక్స్ట్ అలెక్స్ క్యారీ కూడా 40+ రన్స్తో ఉన్నాడు. అతనికి తోడుగా స్టార్క్ అయితే ఉన్నాడు. సో ఓవరాల్గా నెక్స్ట్ డే థర్డ్ డేనైతే ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ 450 లేదా 460 రన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళ బ్యాట్ జులిపించాలి. ముఖ్యంగా ఫామ్లో లేనటువంటి కోహ్లీ, రోహిత్ అయితే వాళ్ళు ఈసారి టీంకి ఎక్కువ పరుగులు అయితే స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ 450, 460 రన్స్ చేస్తుంది కాబట్టి డే 3 మొత్తం అండ్ డే 4 లంచ్ వరకైనా సరే ఇండియన్ బ్యాట్స్మెన్ అయితే బ్యాటింగ్ చేసి ఆల్మోస్ట్ 400 రన్స్ అయితే పెట్టాలి. సో ఈ విధంగా చేస్తేనే మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ డ్రా దిశగా వెళ్తుంది. లేకపోతే ఇండియన్ టీంకి మరొక ఓటమి అయితే తప్పదని చెప్పుకోవాలి. మెయిన్గా ఇప్పుడు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి: ఇండియా విన్, ఆస్ట్రేలియా విన్, డ్రా. ఓవరాల్గా చూస్తుంటే నాకైతే డ్రా ఎక్కువ అవుతుంది ఈ మ్యాచ్ అనిపిస్తుంది, లేదా ఆస్ట్రేలియా విన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. సో నెక్స్ట్ డే 3 ఏమవుతుంది, ఇండియన్ బ్యాట్స్మెన్స్ కూడా వాళ్ళదైన పద్దనైన బ్యాటింగ్తో ముందుకొచ్చి ఆస్ట్రేలియాను అడ్డుకుంటారా లేదా అని చూద్దాం. మన రేపు డే 3 రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.